లో కరెంటుకి సంబంధించిన సబ్‌స్టేషన్‌లు 2019-20లో 197 264 కోట్ల ఖర్చుతో 2020-21లో 143 312 కోట్ల ఖర్చుతో 21-22లో 167 370 కోట్ల ఖర్చుతో 22-23లో 196 434 కోట్లతో 23-24లో 224 511 కోట్లతో కట్టించారు. ఇది సబ్‌స్టేషన్ల పేరుతోనూ నిధులు పిండేశారు పేరుతో ఈనాడు రాసుకొచ్చినటువంటి ఒక వార్త ద్వారా బయటపడ్డటువంటి అసలు నిజం. ఇందులో వాళ్ళు రాసుకురావడం జగన్ జమానాలో విద్యుత్ శాఖలో ఏదో తరహా అవినీతి ఎంపీ అవినాష్ సిఫార్సు చేస్తే 68 సబ్‌స్టేషన్లు పెట్టారు, పెద్దిరెడ్డి చెప్తే 30 సబ్‌స్టేషన్లు పెట్టారు అంటే కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. వాళ్ళ మీద కడుపు మంటతో ఓ మంచిని చెడుగా చిత్రీకరించడం. ఇవాళ చూడండి కరెంటు కంటిన్యూగా సప్లై అవుతుందా? ఎందుకు ఒక 5-5 నిమిషాలు పోతూ ఉంటుంది? ఫ్లక్చుయేషన్స్ ఎందుకు వస్తున్నాయి? రోజుకి 4-5 సార్లు ఎందుకు కట్ అవుతున్నది కరెంటు? గుంటూరు బెజవాడలో అయితే ప్రత్యక్షంగా చూస్తున్నాం, మరి మిగతా చోట్ల ఎట్లుందో నాకు తెలియదు. అట్లాగనే అరగంటలు గంటలు ఉంటుందని చెప్పట్లా, ఒక్కోసారి 2-3 గంటలు పోయేది ఉంటుంది ఏ శనివారం అట్లాగ వచ్చినప్పుడు. సరే, అది ఇంతకుముందు జగన్ టైంలో కూడా జరిగింది, నేనే వీడియోలు చేశాను అప్పుడు కూడా. ఇక్కడ మెయిన్ సమస్య ఎక్కడొస్తుంది? వాడకం పెరిగిపోయింది. పబ్లిక్ లేబర్ కూడా జగన్ టైంలో ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ కొనేసారు, ఏసీలు కూలర్లు ఇట్లాంటి టీవీలు కలర్ టీవీలు ఇట్లాంటి. దాంతో వాడకం పెరిగిపోయింది. వాడకానికి తగ్గట్టుగా స్టేషన్స్ లేవు, సబ్‌స్టేషన్స్ లేవు. ట్రాన్స్ఫార్మర్లు కావాలి, సబ్‌స్టేషన్స్ కావాలి. సక్రమంగా ఉత్పత్తి చేయకపోతే పద్దాక ట్రాన్స్ఫార్మర్లు పెరిగిపోతూ ఉంటాయి. దానికోసం ఏర్పాట్లు చేస్తే అది అవినాష్ రెడ్డి చెప్పాడని అక్కడ పెట్టాడు, పెద్దిరెడ్డి పెట్టాడు, ఎవడు చెప్పినా ఏం చచ్చినా ముందు కరెంటు సప్లైకి ప్రాబ్లం రాకూడదు, పరిశ్రమలకు ప్రాబ్లం రాకూడదు, పబ్లిక్కి ప్రాబ్లం రాకూడదు, అందుకోసమే పెడతారు. ఆ ముందు జాగ్రత్త తీసుకున్నందుకు జగన్ సర్కార్ని అభినందించాలి. అదే సందర్భంలో అది సరిగ్గా అర్థం చేసుకోకుండా వార్తల్లో ఏడుస్తున్నందుకు వీళ్ళ పట్ల జాలి చూపాలి.